63, 5 95. ఓకేనా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 10 కో ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ఓకే, కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ రెండింటికి కామన్గా ఏది ఫ్యాక్టర్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 6 ఈ రెండు ఫ్యాక్టర్ ఒకటే, లేకపోతే 5 6 7 అంటే ఈ రెండింటికి కామన్గా ఏది కూడా ఉండదు. అంటే అలా ఎన్నున్నా కూడా వాటికి కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. కాబట్టి వాటి ప్రైమ్ నెంబర్ ఓకే. హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా ఇదన్నింటికి హెచ్సిఎఫ్ అంతా ఒకటే. ఓకేనా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. ఏబిసిడి ఉంది. ఓహో, వెర్టిసెస్ ఇచ్చాడా. ఓకే, మంచి క్వశ్చన్ ఇది. కాకపోతే వీటికి చాలామంది చాలా ఫార్ములాస్ చెప్తారు. రెగ్యులర్గా ఒక డైరెక్ట్ ఫార్ములా నేను చెప్తాను, అది కంటెస్ట్ పెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్లకు అదే బెస్ట్. ఎన్ని ఉన్నాయి? 4 వెర్టిసెస్ ఉన్నాయి. అంటే ఎక్స్ వై అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది x1 x2 x3 x4, అలాగే y1 y2 y3 y4 అలా అనుకోండి. దీనికి రెగ్యులర్ ఫార్ములా 1/2 కలర్లు ఏం మార్చున్నా x1 y2 1 2 3 అలా గుర్తుంచుకోండి. x1 y2 మళ్ళీ x2 y3 x3 y4 x4 ఇంకా మిగిలింది ఏంటి y1 చేసి ఇక్కడ మైనస్ పెట్టుకుంటే మళ్ళీ సేమ్, కాకపోతే రివర్స్. అంటే x2 y1 ప్లస్ x3 y2 నెక్స్ట్ ఏంటి 2 3 అయిపోయింది. x1 4 ఉంటుంది కదా, ఇంకా ట్రయాంగిల్ అయితే అక్కడ 3తో అయిపోయింది. x4 y3 ప్లస్ x1 y4 అంటే ఇది మొత్తం చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి x1 y1 ఇక్కడ చూద్దాం. ఏముంది ఫస్ట్ 0నా x1. ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి సాల్వ్ చేద్దాం. 0 ఇంటూ ఇక్కడ ఎంత ఉన్నా 0 అయిపోద్ది. ప్లస్ x2 ఎంత 2 y2 y3 ఎంత 4 8 ప్లస్ y3 0 కాబట్టి ఎంత ఉన్నా 0. నెక్స్ట్ x4 -2 ఇంటూ y1 ఎంత -2 -2 అంటే +4. ఓకేనా. అంటే ఇది మొత్తం ఓవరాల్గా ఇది 12 అవుతుంది. నెక్స్ట్ x2 -2 కదా, y1 ఎంత 2 అవుతుంది. అంటే x2 అనేది 2 అవుతుంది, y1 -2 అవుతుంది. అంటే -4 ప్లస్ x3 0 కాబట్టి అనుకున్న 0. నెక్స్ట్ x4 -2 y3 యాడ్ ఉంది. x4 y3 అంటే -8 x1 ఇది y4 x1 ఎంత 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. అంటే ఇది -12. ఓకే, చేద్దాం ఒకసారి. ఏముంది ఇది +12. ఈ ఫార్మ్ 1/2 ఎక్కడ ఉంది, ఇది ఈ మైనస్ ఇక్కడ మైనస్, మళ్ళీ ఇక్కడ -12 అంటే మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 24 1/2 ఇంటూ 24 అంటే 12. ఓకేనా. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకుండా 1 2 2 3 3 4 4 1 అలా కంటెస్ట్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది నేను కట్ చేస్తా. ఆన్సర్ గుర్తుంది కదా, లేకపోతే నెక్స్ట్ ఒకసారి రిపీట్లో చూసుకోండి. ఇక్కడ ప్లేస్ లేదు అందువల్ల. టీవీ కాస్ట్ 35,000 అండి. 35 లెస్ దాన్ ప్రింటర్. ఓకే, ప్రింటర్ కంటే టీవీ 35,000 తక్కువ. ఇఫ్ ప్రింటర్ కాస్ట్ ఈజ్ ట్వైస్ కాస్ట్ ఆఫ్ టెలివిజన్, అంటే టెలివిజన్ ఎక్స్ అయితే ఇది 2x అంటే 1x పార్ట్ ఇది. ఓకేనా. అయితే కాస్ట్ ఆఫ్ టెలివిజన్ అంటే 1x కదా, అంటే డైరెక్ట్ వాడు ఇచ్చింది. ఓకేనా. నెక్స్ట్ మై ఫాదర్ ఈజ్ ప్రెజెంట్లీ
25 years older than me, అంటే ఫాదర్ కంటే నాకంటే మీ 25 years ఎక్కువ అంట. సమ్ ఆఫ్ అవర్ ఏజెస్ అంటే ఫాదర్ ప్లస్ మీ 5 years ఎగో, అంటే 5 years ఎగో 39 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది ఇద్దరికి 5 లెక్క 10 కొలుస్తుంది, అంటే ప్రజెంట్ 49. అంటే నాకు 5 సంవత్సరాలు, డాడీకి 5 సంవత్సరాలు. ఫైండ్ మై ప్రజెంట్ ఏజ్ అంతా అని అడిగాడు. సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మైనస్ పెట్టుకుంది ఎందుకంటే మనకి మై ఏజ్ కావాలి కదా. మైనస్ చేసుకుంటే ఎఫ్ పోతుంది. -2m ఈజ్ ఈక్వల్ టు -24. మైనస్ ప్లస్ అవుతుంది. 2 1 2 12 అంటే 12 years. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఎక్స్ అండ్ వై ఆర్ 2 digits. ఓకే, ఈ ఎక్స్ అనేది 2 digits అంటే ఈ నెంబర్లో డివిజిబుల్ బై 90. 90తో డివైడ్ అవ్వాలంటే డివిజిబిలిటీ 9తో, 2తో, 5తో, దీనిలో ఏంతో ఈ మూడింటితో అవ్వాలి. అయితే ఓకే 9 ఉంది కాబట్టి ఓన్లీ 9తో అయితే 90తో అవుతుంది ఆటోమేటిక్గా. అదే 90తో ఇవన్నీ అవుతాయి. అయితే ఎక్స్ ప్లస్ వై అడిగారు. ఓకే, ఇస్తే చాలా సింపుల్ క్వశ్చన్. యాక్చువల్గా 9తో అవ్వాలంటే ఇందులో ఉండే నెంబర్లు అన్నీ కలిపితే 9తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ ఎంత ఉంది 1 + 1 + 5 + x + y 9తో డివైడ్ అవ్వాలి. ఈ మూడు కలిపితే 5 6 7 7 + x + y 9కి అవ్వాలి. అలా అయితే ఈ x + y ఎంత ఉండాలి 2 ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ 3 నెంబర్స్ ఈ రేషియోలో ఉన్నాయి, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అంటే 5 5 25 x² 36 x² 64 x² ఎంత అవుతుంది 125. 125 x² వాల్యూ ఓకే 1250 ఇచ్చాడు. అంటే 10 నుండి పోద్ది x². x వాల్యూ √10 అవుతుంది. అయితే ఏమడిగాడు, ప్రొడక్ట్ అడిగాడు. ఓకే 5 6 8 5 6 30 24 240. ఒక నిమిషం సేవ్ అవుతుంది. 250 ఎక్స్లో ఉంటాయి కాబట్టి x³ అనుకుందాం. సారీ 240 x³ ఎక్స్ ఎంత 10 అంటే 240 × x³ అంటే √10 కదా, అంటే 10 × ఓకేనా 240 10 వేసుకుంటే ఆప్షన్లో ఉందా. ఓకే, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 2 boxes ఆఫ్ చాక్లెట్స్. ఓకే 2 బాక్సులు చాక్లెట్లు ఉన్నాయి 7:5 రేషియోలో. డిఫరెన్స్ అంటే అంత ఇది ఎక్స్ అనుకుంటే 2x డిఫరెన్స్. ఈ చాక్లెట్లు 28 అంటే 1x = 14. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ లార్జర్ బాక్స్. లార్జర్ అంటే 7. ఒకటి 14 అయితే 7 ఎంత అవుతుంది × 7. సారీ 14 కదా డైరెక్ట్ వేసేసి 98. 14 5 అంటే 9. ఓకేనా 14 7. నెక్స్ట్ ఓకే ఇలా అడిగినప్పుడు ఏం లేదు, కింద బేసిస్ అన్ని ఈక్వల్ అన్నప్పుడు పవర్లు కలిపేస్తే సరిపోద్ది. అంటే 3 4 7 7 2 9 ఎక్కడ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏ ట్రక్ ట్రావెల్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h. ఓకే పి నుంచి క్యూకి వెళ్తుంది. ఇలా వెళ్తుంది అండ్ రిటర్న్ కూడా వచ్చిందా, ఇదంతా అవసరం లేదు. పి నుంచి క్యూకి వెళ్తుంది ఎంత 60తో, రిటర్న్ 100తో వచ్చింది. అయితే యావరేజ్ స్పీడ్ అనేది ఇక్కడ డిస్టెన్స్ సేమ్ ఉంటే 2ab/a + b ఫార్ములా. అయితే టైం సేమ్ ఉంటే a + b/2. అది ఇప్పుడు అవసరం లేదు, ఇది చూడండి. డిస్టెన్స్ సేమ్ కదా, అంటే రిటర్న్ వచ్చాడంటే ఇది ఎంత వెళ్ళాడు అంతే. అంటే 2 × a ఎంత 60 × 100 a + b 160. ఈ 0కి 0 2 1 2 8 4 2 4 15 2 1 2 5 15 5 75. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోండి. 2 × ab/a + b. అదే సేమ్ టైం అయితే a + b/2. నెక్స్ట్ ఏ మోటార్ కార్ స్టార్ట్స్ విత్ స్పీడ్ 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇంక్రీజ్ స్పీడ్ ఓకే ప్రతి 2 గంటలకు 15 లెక్క పెంచుతున్నాడు. అయితే 360. ఓకే 360 పెద్ద డిస్టెన్స్ కాదు కాబట్టి టైం క్యాలిక్యులేట్ చేసి ప్రతి 2 అవర్స్కి అతను పెంచుతున్నాడు. 4 or 5 వేసుకుందాం. ఫస్ట్ 60 లెక్క వెళ్తాడు. 2 అవర్స్ కదా 120.
తర్వాత ఎంత పెంచాడు, 15 పెంచాడు అంటే 75తో 2 గంటలు అంటే 150 కిలోమీటర్లు. మళ్ళీ 2 పెంచాడు అంటే 90, 90తో 2 అంటే 180, ఎంత అయింది 300, 450. ఓకే 300, 450. ఓకే ఎక్కువ అయిపోయింది. ఇది ఎంత అయింది ఇక్కడ వరకు 300, 270 అయింది. ఇంకెంత కావాలి 360కి, ఇంకో 90 కావాలి. ఎలా 15 పెంచితే 90 కదా, అంటే 1 అవర్ ఇచ్చాలంటే 2 + 2 4 + 1 5 అవర్స్. ఓకేనా. నెక్స్ట్ ఈ 21st ప్రాబ్లం ఇలాంటి మోడల్ చాలాసార్లు ఇస్తున్నాడు. ఫస్ట్ ఈ రూట్ని మనం కాకుండా 1 - cos θ / 1 + cos θ, ఈ కింద ఉన్న దీన్ని మనం ఎలిమినేట్ చేయాలంటే పైన సేమ్ ఏం లేదు, ఈ కింద ఉన్న ప్లస్ ఉన్నది మైనస్ చేసుకొని కింద పైన గుణిస్తే సరిపోతుంది సింపుల్గా. పైన ఏమవుతుంది 1 - cos θ² / a + b a - b అంటే a² - b². ఓకేనా. ఓకే ఇంకా ఉంది ఈ మనకు తెలిసింది ఈ ఫార్ములా. ఒక్క నిమిషం. a² ఇప్పుడు sin² θ + cos² θ 1, ఇక్కడ 1 ఈ cos² θ ఒకటి వెళ్ళిందంటే ఇక్కడ ఏమవుద్ది, ఇది sin² θ అవుతుంది. ఇది sin² θ వేసుకోండి. అంటే రూట్ ఉంది మర్చిపోకండి ప్రతి దగ్గర. ఈ రూట్ ఉంటే 1 - cos² θ² cos θ² sin² θ. ఓకేనా. ఇప్పుడు ఈ రూట్కి ఈ స్క్వేర్ తీసేయండి, ఇంకేం మిగులుద్ది 1 - cos θ / sin θ. ఓకేనా. ఇది మనం కింద విడదీసుకుందాం. 1/sin θ - cos θ / sin θ. 1 - sin θ అంటే cosec θ cos / sin అంటే cot θ. cosec - cot, cosec - cot. ఓకే నెక్స్ట్